జనసేన అధినేత పవన్ హోంశాఖను ఎందుకు తీసుకోలేదు? సీఎం తర్వాత అంత శక్తివంతమైన పదవిని ఎందుకు వదులుకున్నట్టు? పంచాయతీరాజ్ను ఎందుకు తీసుకున్నట్లు? గ్రామీణాభివృద్ధిని ఎందుకు కోరుకున్నట్టు? దీని వెనుకున్న వ్యూహం ఏంటి? సొంత అజెండా ఉందా లేకుండా రాజకీయ ప్రయోజనాలున్నాయా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రధానంగా వైసీపీ సెకండరీ క్యాడర్ జనసేన వైపు చూస్తుండటంతో కొత్త అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఏపీలో వైసీపీ ఓడింది, కానీ ఏకంగా 40% ఓట్ షేర్ ఉంది. ఆ పార్టీ ఈ రోజుకి బలమైన ప్రత్యర్థిగానే ఉంది. దానికి కారణం ఉమ్మడి 13 జిల్లాల్లో వైసీపీకి ఉన్న క్యాడర్, ఆ పార్టీకి ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు. వారి వల్లనే వైసీపీ ఈ రోజుకి పటిష్టంగా ఉంది. అంతేకాదు, ఏపీలో ఉన్న 100కు పైగా మున్సిపాలిటీలు, అలాగే కార్పొరేషన్లు, జెడ్పీ చైర్మన్ పదవులు అన్ని వైసీపీ చేతిలో ఉన్నాయి. వార్డు మెంబర్ల నుంచి మొదలు పెడితే సర్పంచ్ల నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వైసీపీకి 100కి 80 మంది దాకా ఉన్నారు. పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు గెలవకపోవచ్చు, కానీ ఆ తర్వాత జిల్లా, మండల, గ్రామ స్థాయిలో సాగే పాలనంతా వైసీపీ ఏలుబడిలోనే ఉంది. దాంతో వైసీపీని దెబ్బ కొట్టాలని టీడీపీ, జనసేన చూస్తున్నాయంటున్నారు. పవన్ కళ్యాణ్ కోరి మరీ పంచాయతీరాజ్ శాఖను ఎంచుకోవడం వెనుక గ్రామ సీమల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో తమ పార్టీని పటిష్టం చేసుకోవడానికి. ఈ శాఖ పరిధిలోనే సర్పంచ్లు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు వస్తారు. ఇప్పుడు వారందరినీ తమ వైపుకు తిప్పుకోవడానికి పవన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. దానికి వైసీపీకి కూడా కారణమని అంటున్నారు. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా దారి మళ్లించి వాటిని నిర్వీర్యం చేసిందన్న ఆగ్రహం వారికుంది. ఇప్పుడు చూస్తే కూటమి ప్రభుత్వం ఉంది. తమ పాలనలో ఏదో ఒకటి చేయాలన్నా, పేరు తెచ్చుకోవాలన్నా కూటమికి మద్దతివ్వక తప్పని పరిస్థితి సర్పంచులతో పాటు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల మీద కూడా ఉంది. దాంతో ఏపీలో కొత్త రాజకీయానికి తెరలేస్తోంది. వైసీపీని పూర్తిగా దెబ్బతీయడానికి టీడీపీ, జనసేన రచిస్తున్న ఈ వ్యూహం సక్సెస్ అయితే మాత్రం వైసీపీ దారుణంగా దెబ్బతింటుందని అంటున్నారు. అదెలా అంటే, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న వైసీపీ క్యాడర్ తో పాటు ద్వితీయ, తృతీయ స్థాయి నేతలంతా జనసేనలోకి వెళ్లేలా ఎత్తుగడలు సాగుతున్నాయి. అదే సమయంలో కీలక నేతలు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు, అంగబలం, అర్ధబలం ఉన్నవారు అంతా టీడీపీలో చేరేలా పథకరచన చేస్తున్నారు. దీన్ని సింపుల్ గా చెప్పుకోవాలంటే లీడర్లంతా టీడీపీలోకి, క్యాడర్ జనసేనలోకి అని అంటున్నారు. జనసేన గోదావరి జిల్లాల్లో బలంగా ఉంది. ఉత్తరాంధ్రలో, విశాఖలో బాగా ఉంది. అయితే మిగిలిన చోట్లతో పాటు రాయలసీమలోనూ జనసేన జెండా ఎగిరేలా పవన్ పావులు కదుపుతున్నారు. జనసేన రానున్న కాలంలో ఏపీలో వైసీపీని రీప్లేస్ చేసే విధంగా పవన్ బృహత్తర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. దానికి టీడీపీ కూడా సహకరిస్తుంది. ముందు వైసీపీని నిర్వీర్యం చేస్తే జనసేన బలపడినా తప్పులేదన్న ఆలోచనలో టీడీపీ ఉంది. ఏపీలో చూస్తే గనక వైసీపీని 2029 ఎన్నికల నాటికి లేవకుండా కోలుకోలేని దెబ్బ తీర్పించాలని కూడా జనసేన, టీడీపీ కలిసికట్టుగా ప్లాన్స్ వేస్తున్నాయని అంటున్నారు. తొందరలో స్థానిక సంస్థల మీద చేసిన ప్రత్యేక చట్టాన్ని సవరించడం గనక చేస్తే ఏపీలో వైసీపీ బలం పూర్తిగా నీరు కార్చవచ్చని చూస్తున్నారు. అదెలా అంటే, లోకల్ బాడీస్ లో ఉన్న వైసీపీ ప్రజా ప్రతినిధులను పెద్ద ఎత్తున కూటమి వైపుకు తిప్పుకుని టీడీపీ, జనసేనలో చేర్చుకుంటారని అంటున్నారు. దాంతో గ్రాస్ రూట్ లెవెల్ దాకా వైసీపీని లేకుండా షాక్ ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో నాయకులు పోయినా పార్టీ బతికి ఉంటుంది, కానీ క్యాడర్ పోతే బతికి బట్ట కట్టడం కష్టం. ఏకంగా వైసీపీ కూసాలే కదిలిపోయే విధంగా టీడీపీ, జనసేన కలిసి రచిస్తున్న ఈ వ్యూహానికి విరుగుడు మంత్రం వైసీపీ దగ్గర ఉందా? తమ పార్టీ క్యాడర్ ని గనక వైసీపీ కాపాడుకోలేకపోతే ఇబ్బందుల్లో పడుతుందని అంటున్నారు. జగన్ నాయకుడిగా జనాదరణతో ఉండొచ్చు, కానీ క్యాడర్ చెల్లా చెదరైతే మాత్రం పార్టీని తిరిగి పునర్నిర్మించుకోవడం బహు కష్టమని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. అయితే ఒక్కసారి వైసీపీకి కమిట్ అయ్యే కార్యకర్త, నాయకుడు మరో పార్టీలో ఇమడి ఉండడం కష్టమంటారు. ఈ లెక్కన జనసేనలోకి వెళ్లిన వారు ఆ పార్టీలో కొనసాగడం కష్టమేనంటారు. కానీ వారి ఆలోచన ఎలా ఉంటుందో చూడాలి.